నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్పల్లి సురేష్ బాబు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మంత్రం, తంత్రం, వశీకరణం ఇవేవి కూడా ఉపయోగించుకోకుండా మనం ఇష్టపడ్డ వ్యక్తి మన దగ్గరికి రావడానికి ఏమైనా రెమెడీస్ ఉంటాయి అంటారా? ఖచ్చితంగా ఉంటాయండి. ఇప్పుడు ఒకటండి ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇష్టపడే వ్యక్తి అంటే ఎఫెక్షనా, అట్రాక్షనా రెండిట్లో మనం తెలుసుకోవాలి. గ్రహించుకోవాలి. ఆ తర్వాత అట్రాక్షన్ అనేది లవ్కి సంబంధించింది కాదు. లవ్ అనేది పెళ్ళికి సంబంధించింది కాదు. పెళ్ళి అనేది బంధానికి సంబంధించింది. బాధ్యత, బరువు ఇవన్నీ ఉంటాయి. ఇక పెళ్లి దాకా వచ్చింది బంధం అంటే సక్సెస్ఫుల్. ఇక ఎవరిని పడితే వాళ్ళని ఇప్పుడు ఏం చేసేసేయాలి, ఎవరిని పడితే వాళ్ళని దగ్గర చేసుకోవాలనుకుంటే అవి ఏవి చెల్లుబాట్లు అవ్వనమాట. ముందు మనం గురుగారు, లవ్వే గ్రహించుకోవాలి. అని కాదు, ఇక్కడ అరేంజ్ మ్యారేజ్ చేసుకొని ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అఫైర్స్ పెట్టుకొని విడిపోవడం ఇలాంటివి మనం బాగా చూస్తున్నాం అంటే కదా. ఎఫ్ఐఆర్స్ పెట్టుకొని దగ్గర చేసుకోవాలని అంతే కదా. ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర మన వాళ్ళని. భర్తని మనము దగ్గర తీసుకోవాలన్నా, వాళ్ళ భార్యని వాళ్ళు దగ్గరికి తీసుకోవాలన్నా అసలు ఏం చేయమంటారు? ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు కదా. అవునండి. భార్యాభర్తల బంధం అనేది ఏర్పడిన తర్వాత ఈ అఫైర్స్ అనేది లాంగ్ టైం ఉండే కాదు. మన పొరుగు, మన ప్రఖ్యాత, మన హోదా, మన డబ్బు, మనకున్న పలుకుబడి అన్నీ పోతాయి. రోడ్డు మీద పడిపోతారు. ఖచ్చితంగా అఫైర్స్ ద్వారా ఇబ్బంది పడ్డోళ్ళు తప్పితే బాగుపడ్డోళ్ళు లేరు. ఏదో ఒక కళ్ళు చెడ్డవి మనకి. మన బాడీ మొత్తంలో కళ్ళు చాలా చెడ్డవి అనమాట. వీటి ద్వారా మనము మైకంలోకి వెళ్ళిపోయేసి ఎదుటి వాళ్ళ మేము కన్నేసి ఏదో జరిగిపోతుంది నాకు, ఆ దగ్గరికి వెళ్తే నాకు కోట్లు వచ్చేస్తాయి, నాకు ఏదో ఉపయోగపడుతుంది అని చెప్పేసి వెళ్ళిపోతారు. కొంతమంది అట్రాక్షన్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఇంట్లో బాగలేదని వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భం, అవసరం. అక్కడ అవసరం ఒకటి బాగా మనం అంతే, చూసుకోవాల్సి డబ్బు వస్తుంది. అవసరం. డబ్బు అనే కాదండి, ఏదైనా సరే ఒక అవసరం అంతే. వాటి ద్వారా ఒక పని అవుతుంది అంటే వాళ్ళకి ఉన్నటువంటి ప్రెషర్ కావచ్చు, అవసరం కావచ్చు, దాన్ని అవసరమే అంటారు. ఇక వారి వారి యొక్క పరిస్థితులు ప్రభావితం ఎన్ని కూడా మనం గాడిలో తీసుకోవాల్సి వస్తుంది బాణిలోకి. అయితే ఇక్కడ బంధం నిలబడాలి, నా భర్తే నాకు కావాలి, నా భార్య నాకు కావాలి, మోసపోకూడదు, అతను ఇబ్బంది పడకూడదు, నేను బాధపడకూడదు అనుకునేటువంటి వారైతే ఈ పరిహారం చేసుకోవచ్చు. నిజంగానే ఒక వ్యక్తిని నేను ప్రేమిస్తున్నానంటే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అయింది. గురువుగారు ఏదో చెప్తారులే చేస్తే మాత్రం అవుతుంది అనుకుంటారేమో. నిజమైనటువంటి బంధం ఉంది అంటే ఖచ్చితంగా దేవుడు కలుపుతాడు. దాంట్లో మంత్రము, తంత్రము, వశీకరణ ఏది లేకుండా చేసుకునేటువంటి ఒక క్రియ ఇంట్లో చేసుకోవచ్చు. తప్పకుండా. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళైనా, లేకపోతే పెళ్ళయి విడిపోయిన వాళ్ళకైనా ఉపయోగపడేది చెప్పండి. ఖచ్చితంగా. అయితే మనకి ఆంజనేయ స్వామి సింధూరం ఉంటుంది. అవును. ఇది పెళ్లి చేసుకునే వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఆంజనేయ స్వామి సింధూరం అంటే ఇది భార్యాభర్తలు వెడబాటున్న, దూరమైన, మనస్తాపానికి గురైన, కొంచెం మనశ్రద్ధలు వచ్చి దూరంగా ఉన్నా కూడా వారికి పనికి వస్తుంది బాగా. ఇది ఏంటంటే ఇది ఏ తంత్రం మంత్రం అవసరం లేదు. ఆంజనేయ స్వామి సింధూరం ఉంటుంది. ఇది తీసుకొని వచ్చేయాలి. ఒక పాలిథిన్ కవర్ కానీ, ఒక పేపర్లో కానీ పొట్లం కట్టేయాలి. పొట్లం కట్టేసి వారి భర్త కానీ, భార్య కానీ పడుకునేటువంటి స్థలంలో ఆ పిల్లో కిందో, బెడ్షీట్ కిందో, పరుపు కిందో పెట్టేసేయాలి. ఇది 3 రోజుల పాటు అలానే ఉంచేసేయాలి. 3 రోజులు ఉంచేసిన తర్వాత 3 రోజుల తర్వాత అది తీసుకోవాలి. అది తీసుకొని మినిమం 75 గ్రాములు ఉండాలి. అది మినిమం 75 గ్రాములు ఉండాలి. అట్లీస్ట్ ఒక 50 గ్రాములైనా ఉండాలి. అది కుంకుమ పౌడర్లు పెట్టేసారు. వాళ్ళకి తెలియకూడదు ఏం చేస్తున్నాం అనేది. ఆ కుంకుమని, కుంకుమ అంటే ఇలా తిలకం టైప్ ఉంటుందా? ఆంజనేయ స్వామి సింధూరం మీరు పెట్టుకున్నారు కదా, అదే కలర్. అదేనా? ఆంజనేయ స్వామి సింధూరం ఎవరైనా ఆంజనేయ స్వామి సింధూరం అంటే ఇస్తారు మార్కెట్లో. అది తెచ్చుకొని, కేసరి అంటారు ఆ కలర్ని, కేసరి కలర్ అంటారు. ఆంజనేయ స్వామి సింధూరం అంటే కేసరి ఉంటుంది. అయితే అది తెచ్చుకొని ఇలా భార్య అయితే భార్య, భర్త అయితే భర్త, ఎవరైతే దగ్గర వాళ్ళకుంటే వారి కింద పెట్టేసుకోవాలి. అది తెలియకూడదు. 3 రోజుల తర్వాత అది తీసుకొని ప్రతినిత్యం కూడా స్త్రీలైతేనేమో 2 భాగాల్లో పెట్టుకోవాలి, పురుషుడైతేనేమో ఒక భాగంలో పెట్టుకోవాలి. పురుషుడైతే ఓన్లీ నుదుటిని పెట్టుకోవాలి. నా భార్య నాకు దగ్గర అవ్వాలి అని ప్రతిరోజు కూడా కుంకుమను ధరించుకోవాలి. స్త్రీ అయితేనేమో పాపిడిని పెట్టుకోవాలి, నుదుటిని పెట్టుకోవాలి. స్త్రీ అయితే ఏదైనా సమయంలో 5 రోజుల పాటు ఉంటుంది వారికి, ఆ సమయంలో పెట్టుకోకూడదు. ఆ సమయంలో పెట్టుకోకుండా విడి రోజులు అన్నింటిలో కూడా వారు ధరించుకోవచ్చు. ఇది కనుక ఆ కుంకుమ అయిపోయేలోపు ఖచ్చితంగా చెప్తున్నాను, వారు మళ్ళీ కలుస్తారు. ఇది ఏ మంత్రం లేదు, తంత్రం లేదు, వేరే ఏది లేదు, వశీకరణం లేదు. ఇది కేవలం ఆంజనేయ స్వామి సింధూరమే ఈ టైప్లో చేయాలి. ఇకపోతే లవ్ ఉంది. లవ్ ఉన్నప్పుడు ఈ సింధూరం మీ ఇంట్లో నీకెందు పెట్టుకొని పడుకో అంటే అవ్వదు. వాళ్ళు ఎందుకు పడుకుంటారు? అవ్వదు కాదు కదా. మరి వాళ్ళకు కూడా చేయాలి కదా. మరి వాళ్ళకి ఏదైనా కావాలి అంటే మునగాకు మీకు అందరికీ తెలుసు. మునగాకు తెలుసు కదా. అత్తిపత్తి ఉంటుంది చెట్టు, మీకు అత్తిపత్తి ఆకు చెట్టు తెలిసి ఉంటుంది. అత్తిపత్తి, మునగాకు,
మనము లవంగాల పైన వచ్చేటువంటి బుడుపు, లవంగాలు ఉంటాయా దానిపైన అవును. బుడుపుగా ఉంటుంది ఒకటి, మ్మ్. టోపీలాగా మ్మ్. గుండ్రంగా మిరియాల్లో ఉంటుంది అది, ఆ ముడుపు. ఈ 3 తీసుకొని ఎండబెట్టుకోవాలి నీడన. మునగాకు, అత్తిపత్తి, ఆకు, ఈ యొక్క లవంగాల పౌడర్, ఈ యొక్క ఎండబెట్టుకోవాలి నీడని ఎండబెట్టుకొని అది బాగా డ్రై అయిపోద్ది. ఆ డ్రై అయిపోయినది మిక్సీ కొట్టుకోవాలి. మ్మ్. మిక్సీ కొట్టుకొని ఆ పౌడర్ని తనకి తినేటువంటి దాంట్లో మన చేతి ద్వారా వారికి వడ్డించాలి. జ్యూస్లోనా, ఏదైనా సాంబారు, పప్పు ఇలాంటి వాటిలో కలుస్తారు కదా. లవ్ అన్న తర్వాత ఎక్కడో అవును. దగ్గర కలవాల్సిందే కదా, స్వీటో హాటో కలుస్తూ ఉంటారు. కలిసినప్పుడు ఏంటంటే వాళ్ళు తినే దాంట్లో మన చేతి ద్వారా మనస్ఫూర్తిగా నా దగ్గరికి వస్తే నేను వారిని ఇష్టపడుతున్నాను కాబట్టి నేను వారికి ఇబ్బంది పెట్టను. మ్మ్. మనస్ఫూర్తిగా నేను ఇష్టపూర్వకంగా చేసుకుంటున్నాను, నాకు ఎలాంటి దురుద్దేశం లేదు, స్వదుద్దేశంతోనే నాకు పూర్తిగా కావాలనుకుంటున్నాను, నేను తనని పోషించుకోగలుగుతాను, నేను తనని ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకోగలుగుతాను, ప్రాణం కన్నా ఎక్కువ ఎవరు చూడరు, ప్రాణంగా చూసుకోగలుగుతాను అని చెప్పేసి సంకల్పం చేసుకొని మీ ఇష్టదైవం దగ్గర సంకల్పం తీసుకొని ఇది మనం పెట్టగలిగితే కనుక 5 సార్లు నుంచి 6 సార్లు పెడితే చాలు. ఒకే రోజు Okay. పెట్టొచ్చా గురువుగారు అనుకోవచ్చు, Hmm. పెట్టకూడదు. ఒకే రోజు పెట్టకూడదు, మీకు సమయం ఉన్నప్పుడు పెట్టాలి. 5 నుంచి 6 సార్లు పెడితే చాలు. 7ఓసారి పెట్టే అవసరం లేదు, వారు ఖచ్చితంగా వచ్చేస్తారు. ఓకే. కాకపోతే ఇందులో స్వార్థం ఉండకూడదు, నిస్వార్థంగా చేసే పని అయితే కనుక ఖచ్చితంగా ఇవి పనిచేస్తాయి. మూడోది మీ ఇష్టదైవానికి కానీ కులదైవానికి కానీ ఉంటే ముడుపు కట్టండి. మీరు ఏదైతే సంకల్పం ఉందో సంకల్పానికి ముడు ప్రక్షేక్త, అక్కడ సాక్ష్యం కూడా ఉంటుంది. ముడుపు అనేది సాక్ష్యం కాబట్టి ముడుపు కట్టండి. ఆ ముడుపు సంకల్ప బలంతో కట్టాలి, ఇష్టంగా కట్టాలి, ప్రేమగా కట్టాలి. అమ్మవారైనా స్వామివారైనా వారి మీద నమ్మకంతో కట్టాలి. అలా కట్టేటువంటి ముడుపు ద్వారా మీకు పనులవుతాయి. ఈ 3కి మంత్రం లేదు, తంత్రం లేదు, వశీకరణ లేదు. వశీకరణం లేదు. ఓకే, ఈ పరిహారాలు చేసుకుంటే చాలు. ఖచ్చితంగా వారు మీకు దగ్గరయ్యేదానికి 100 కాదు 1000% అయితే ఉంటుంది. కాకపోతే మన సంకల్పం, మన నమ్మకం, మనం చేసేటువంటి క్రియ. ఓకే. స్వార్థంతో చేస్తే ఏది అవ్వదు, నిస్వార్థంతో చేయండి, ఖచ్చితంగా పని అవుతుంది. తప్పకుండా గురుగారు, మనని ఇష్టపడే వ్యక్తి లేదా మనం ఇష్టపడే వ్యక్తి మన దగ్గరికి రావడానికి ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు.